హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి దేవుడు మనందరికీ చూపించిన కృపను బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. 16వ వచనం చదువుతాం. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, అతను, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. మూడవసారి 17వ అధ్యాయంలో మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవే సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. చాలు. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. సమయానికి మనం ముగించుకుందాం. చూడండి, 3 సార్లు పేతురును యేసు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని అడిగాడంటే, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు సీమోను పేతురును అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనల్ని కూడా అలాగే ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఆ సీమోను పేతురు అనే స్థానంలో నీ పేరుని పెట్టుకొని నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అయితే దేవునిని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? మాటలతో చెప్తే సరిపోతుందా? అది లేదు పాట పాడితే సరిపోద్దా? లేదు కొరింథీయులకు రాసిన పత్రికలో మంచి మంచి మాటలు ప్రేమను గురించి ఉన్నాయి, ఆ మాటలు చదివితే సరిపోతుందా? చాలదు. దేవుని వాక్యం ఏమంటుందంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు అన్నది. అర్థమైందా? మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని మీరు కానీ చెప్తే, నా ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు అనుసరించి నడుస్తారు అని రాయబడింది. ఈరోజు దేవునిని నిజముగా నువ్వు ప్రేమించే భక్తిపరురాలుగా, ప్రేమించే భక్తులుగా మనం ఉన్నామా లేవా అనేది చాలా జాగ్రత్తగా మనము ఆలోచించుకోవాలి. చూడండి, సహజముగా ఒక మనిషి మీద మనిషికి ఏమని చెప్తాం? మీరంటే మాకు చాలా ప్రేమ అంటాం కదా. నిజముగా ప్రేమ అనే పదం ఎప్పుడు కూడా అది అనంతమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి ఎల్లలు అవధులు ఉండవు. కానీ ఆ ప్రేమిస్తున్నాను అనే మాట ఏదైతే అవతల వ్యక్తి నుంచి వస్తుందో, అది ఒకవేళ అబద్ధముతో కూడిన ప్రేమ అయితే, అర్థమైందండి, అబద్ధముతో కూడిన ప్రేమ అయితే ఆ ప్రేమ ఏమవుతుందంట? అది మాటల వరకే పరిమితం అవుతుంది. కానీ దేవుని ప్రేమ మాటలకు మాత్రమే పరిమితం కాదు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, ఆయనే మొదటిగా మనలను ప్రేమించెను అని రాయబడింది. తెలుసండి, ఆయన మొదటిగా మనలను ప్రేమించాడు అని రాయబడింది. ఇంకొక విషయం చెప్పనా? ఒక 15-20 సంవత్సరాల క్రితం మన ఆర్థిక పరిస్థితులను ఒకసారి మనం చూస్తే, ఒక్క పూట చికెన్ మనం తింటే అది ఎంతో పండగలాగా ఉంటుంది కదా. ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఒక పూట మన ఇంట్లో పలావ్ వండుకుంటేనో చికెన్ వండుకుంటేనో అది ఎంతో ఘనముగా ఎంతో గొప్పగా ఉండేది కదా.
అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే బండ్లు ఉండేవి కాదు, సైకిల్ మీదే వెళ్ళేవారు లేదా నడిచి వెళ్ళేవారు. ఏదైనా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ నీకంటూ సొంత ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు. ఎలాంటి ఇంట్లలో మనం నివసించేవారమో మనందరికీ కూడా బాగా తెలుసు. 20 సంవత్సరాల క్రితం సంగతి. కానీ ఈరోజు దేవుడు అందరికీ మంచి ఇల్లునిచ్చాడు, నీవు నచ్చిన ఫుడ్ తినగలిగే కృపను నీకు ఇచ్చాడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇమీడియట్లీగా నువ్వు నీ బైక్ మీద వెళ్ళిపోతున్నావు, లేదు కార్ బుక్ చేసుకుని వెళ్ళే కృపను కూడా ప్రభు మనందరికి ఇచ్చాడు. ఒకప్పుడు జనరల్ బోగిల్లో ట్రైన్స్లో వెళ్ళే వాళ్ళం, ఈరోజు రిజర్వేషన్ చేసుకొని వెళ్తున్నామంటే అది దేవుడిచ్చిన కృపే. నీకు నచ్చిన ఫుడ్ తినగలుగుతున్నావు, నచ్చినట్లు ఉండగలుగుతున్నావు అంటే 20 ఏళ్ల క్రితం నువ్వున్న ఆర్థిక పరిస్థితులు ఎందుకు నేను ఈరోజు విడిచిపెట్టిపోయాయి అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అర్థమవుతుందండి? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి క్రమక్రమముగా నీకు కావలసిన ప్రతి విధములైన మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఇస్తూ, నిన్ను ఆశీర్వదిస్తూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను ముందుకు తీసుకుని వెళ్తూ, అనేక సందర్భాల్లో నేను ఆర్థికంగా చితికిపోయాను, మానసికంగా నలిగిపోయాను, కుటుంబ పరంగా నలిగిపోయాను అని నువ్వు అనుకున్నా సరే ఇమ్మీడియట్గా తన హస్తాలతో నిన్నెత్తుకొని పైకి లేపి దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆయన కృపనిచ్చి ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టిన తర్వాత దేవుడు పేతురుని అడిగినట్లుగా 3 సార్లు అడుగుతున్నాడు, మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమించగలుగుతున్నావా? అసలు ప్రేమ అంటే ఏంటిదండి? బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినంత మాత్రాన ఉన్నట్లేనా? ప్రేమించేదాన్ని అధికముగా పాట పాడితే ఉన్నట్లేనా? లేదు ప్రసంగాలు చేస్తే ఉన్నట్లేనా? లేదు పరిచర్య చేస్తే ఉన్నట్లేనా ప్రేమ? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించే దగ్గరకు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అయ్యో, కొత్త ప్రాంతానికి వెళ్ళాలి, మేమేమో ఒంటరిగా వెళ్ళాలి, నేను నా భార్య, అసలు మాకు భాష రాదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, అక్కడికి వెళ్ళి ఎలా బ్రతకాలో మాకు తెలియదు. ఇవన్నీ దేవుడిని అడిగాడంటారా? అయ్యా పోతా కరెక్టే, మరి అక్కడ ఎవరిని కలవాలి, నేను ఎవరిని అప్రోచ్ కావాలి, అక్కడికి వెళ్ళి ఏంటిది మరి నా పరిస్థితి? ఇవన్నీ అడిగాడా? అడగలేదు. ఎందుకు? ఆయనను ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాడట. దేవుడు పిలిచాడంటే, ఆయన పిలుపుతో ఒక ప్రేమగా నన్ను పిలిచాడంటే ఊరికనే పిలవలేదు, ఆయన ఆశీర్వదించడానికే పిలిచాడు, ఆయన అభివృద్ధి చేయడానికే పిలిచాడు. మరి ప్రేమించడం అంటే అర్థం ఏంటిదండి చెప్పండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి ప్రమాణాలు చేస్తారా? చేయరా? కలిమి యందును, లేమి యందును, బాధల యందును, దుఃఖము యందును, రోగాల యందును. వాడు రోగం వచ్చి 100 సార్లు తిరుగుతాడు లాబట్టి. ఆ పనికి మారదని ఎప్పుడు నీకు పాపిస్తావు, రోగం ఏడొస్తుంది, ఊరకనే తగిలించుకుని వస్తావు. మరి ఏమైందమ్మా నీ నిబంధన? అది ప్రేమ కాదది. గలతీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అంటాడు, నేను క్రీస్తుతో పాటు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు నేను ఒకటే అని చెప్తున్నాడా లేదా? నేనే క్రీస్తు, క్రీస్తే నేను. ఇక ఆయన వేరు, నేను వేరు కాదు. యేసుక్రీస్తు నాకు దేవుడు కాదు, ఆయన నేను, నేనే ఆయన. చెప్పండి. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా కదా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దానివల్ల అతను అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడని ఉంది బైబిల్లో.
అబ్రహాముకి ఎంతమంది భార్యలు ఇప్పుడు చెప్పు? ఎంతమంది అండి? ఇద్దరే. ఒకరు శారా, ఇంకొకరు కెతూరా. హాగరు కాదు, కెతూరా. హాగరు భార్య కాదు, దాసి. అర్థమైందని? పని మనిషి, భార్య కాదు. అబ్రహాం వివాహం చేసుకుంది ఇద్దరినే. ఒకరేమో శారా, రెండవది కెతూరా. పేరు ఎప్పుడు విన్నారా? ఈసారి మీరు ఎవరో ఒకరు పెడదాం పేరు, అప్పుడు నీకు బాగా గుర్తుంటుంది. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించాను కదా, నీకు కుమారుడిని ఇచ్చాను కదా, మళ్ళా వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు కెతూరాని ఎందుకు ఆయన పెళ్లి చేసుకున్నావు? నీకు అవసరమైంది ఇంకా? కాబట్టి నేను అవినీతిమంతుడిగా నేను నిన్ను ఎంచుతున్నాను అన్నాడా? అనలేదు. ఎందుకు అనలేకపోయాడు అంటే ఒక మాట చెప్పునా మీకు. 12వ అధ్యాయంలో అర్థమైందా? 12వ అధ్యాయంలో ఏ విధముగా దేవుణ్ణి నమ్మి, దేవునిని ప్రేమించి, తన ఆజ్ఞలను గైకొని అందరిని విడిచిపెట్టి తను పిలిచిన దగ్గరకు వచ్చాడో, 22వ అధ్యాయంలో కూడా నీవు ప్రేమించుచున్న ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా ఇస్తావా అంటే అదే ప్రేమతో మళ్ళా తీసుకొని పోయాడు బలి ఇవ్వడానికి. అంటే దాదాపుగా అతను వచ్చినప్పుడు 75 సంవత్సరాలు, 100 సంవత్సరాలప్పుడేమో కుమారుని కన్నాడు. 25 సంవత్సరాల గ్యాప్ ఉంది మధ్యలో. దాని తర్వాత కనీసం ఒక 10 ఏళ్ల వయసు అయినా బహుశా ఉండొచ్చేమో ఇస్సాకుకి. అంటే ఇంచుమించుగా ఒక 30-35 ఏళ్ల తర్వాత అదే ప్రేమ అబ్రహాములో దేవుడు చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాములో అదే ప్రేమను దేవుడు చూశాడు. ఎక్కడా మార్పు రాలేదు, ఎక్కడా మార్పు రాలేదు. ఎక్కడైనా వచ్చిందా మార్పు? మార్పు రాకపోవడానికి కారణం ఏంటిది? దేవుడు ఏ స్థితిలో అబ్రహామును పిలిచాడో ఆ స్థితిలో కూర్చున్నాడు అబ్రహాం. ఆ స్థితిలో నివాసం చేశాడు అబ్రహాం. ఉజ్జియాని గురించి రాయబడి ఉంటుంది, అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించెను. ఏమైందంటే స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించెను. అబ్రహాం కలగ రాలేదు గర్వం. నువ్వు నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధముగా నన్ను పిలిచావో ఈ రోజు కూడా అదే ప్రేమను నేను కలిగి ఉన్నాను. 3 సార్లు అడిగాడు పేతురుని, పేతురు ప్రేమిస్తున్నావా, పేతురు ప్రేమిస్తున్నావా, పేతురు ప్రేమిస్తున్నావా అంటే పేతురు అన్నాడు సింపుల్గా, ఆయన మీదే నెట్టాడు, నువ్వే తేల్చుకో ప్రేమ ఉందో లేదో. అసలు నీ మీద నాకు ప్రేమ ఉందో లేదో నేనుగా చెప్పను, నువ్వే తేల్చుకో ఉందో లేదో. అది నీకే తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్తావా, దేవా నీకే తెలుసు నీ మీద ప్రేమ ఉందో లేదని. ఇప్పుడు చెప్పు, నోరు తెరిచి చెప్పు ఒకసారి. నేను చెప్తాను, కొంచెం చెప్పండి. యేసయ్యా, సౌండ్ రావట్లేదే, గట్టిగా చెప్పాలి మరి. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు. అది నేను చెప్పానుకో, అంటే నువ్వు ప్రేమిస్తున్నావు దేవుడు నన్ను అనుకో, నువ్వు చెబుతూ నువ్వు అటనే చెబుతాలన్నీ అంటావు. అర్థమైంది? అందుకే నీ మీద వదిలిపెట్టా. నువ్వు ప్రేమిస్తున్నావో లేదనే సంగతి అది దేవునికి నీకు మధ్యలో తెలియాలి. ఒకడు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి చంపి ముక్కలుగా కోసినట్టాడు, చికెన్ కోసినట్టు. వాడే ఉద్దేశంలో కోసుంటాడు. ఆమె చెప్పుంటుంది ఏదో ఒక రోజు ఏమనంటే, నీ కోసం నేను చచ్చిపోతా. ఏమ్మా చచ్చిపో అన్నాడు వాడు కూడా. ఒకసారి ఒక వివాహానికి పోతే వాడేమో చాలా మనిషి బాగున్నాడు, నీట్గా, ఎంత స్లిమ్గా ఉన్నాడంటే అంత స్లిమ్గా ఉన్నాడు మనిషి. ఆ పిల్ల నల్లగా ఇంతలా ఉంది అమ్మాయి. ఎందుకురా పాపం ఇట్లాంటి అమ్మాయిని ప్రేమించున్నాడు? ఆమెకంట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఉందంట. ఏంది? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె. ఆ ఎయిమ్స్లోనే ఎక్కడో నర్స్ ఆమె, మంగళగిరి. వాడేమనుకున్నాడు, నేను
జోకం చేసే పని లేదు. అర్థమైందా? నాకు ఏమీ అవసరం లేదు, నేను కూర్చుంటే తెచ్చి పెడుతుంది. అంటే వాడి ప్రేమ ఏంటిది? స్వార్థం ఉందా లేదా అక్కడ? అంటే మనుష్యుల ప్రేమలు చూడండి, మనుష్యుల ప్రేమలు ఏ విధంగా ఉన్నాయి? మనిషి నీ కొరకు చేసే త్యాగంలో ఎక్కడైనా విలువ ఉందా? లేదు. 20 సంవత్సరాల క్రితం నువ్వు ఎలాగున్నావు, 20 సంవత్సరాల తర్వాత ప్రభువు నిన్ను ఎట్లా నిలబెట్టాడు ఈరోజు? ఆయన ప్రేమించబట్టే నా బిడ్డలు ఒక స్థితిలో ఉండాలి. ఆయన నిన్ను ప్రేమించడం బట్టి నా బిడ్డలు పేదరికంలో ఉండకూడదు. ఆయన నిన్ను ప్రేమించడాన్ని బట్టి నా బిడ్డలు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని బట్టి నలిగిపోకూడదు అని నిన్ను క్రమక్రమముగా ఆయన ఆశీర్వదిస్తూ పైకి లేవనెత్తాడు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఎవడైనా నేను క్రమక్రమంగా లేపాడు పైకి? క్రమక్రమంగా తొక్కాడు. అంతమంది చేతులు ఎత్తారు, అందరూ ఎత్తారు. ఎవడో మన నిన్ను ఆశీర్వదించినాడు ఒక్కడు లేపు పైకి అంటే ఒక్కరు ఎత్తారు. అంటే మనుష్యుల ప్రేమను చూడండి ఒకసారి. మనుషుల యొక్క ప్రేమలు ఏ విధంగా ఉన్నాయి, మనిషి ఆలోచన ఏ విధంగా స్వార్థంగా మారిపోయింది, మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏ విధంగా స్వార్థంగా మారిపోయాయి. ఒక వ్యక్తిని మీరు మంచి బంధుత్వాన్ని కలిగి ఉన్న తర్వాత ఆర్థికంగానో ఏదో ఒక రూపంలో మీకు విభేదాలు వచ్చినాయి అనుకో, ఆయన ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి పడిపోతే నీకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, అర్థమైందా? పెద్ద ఐసుగడ్డ తెచ్చి నెత్తిని పెట్టుకుంటే అంత చల్లగా ఉంటుందో అట్లుంటుంది మీకు కదా. మీకు ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు వీడి మీద నేను ఏదైనా చెడ్డగా చెప్పాను అనుకో, వాడికి కూడా ఇతని మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్ ఏమో, లేకపోతే ఎందుకులే ఆయన చెప్తారు వరకు. ఈమె మీద ఆమెకి చెప్పాను అనుకో, ఆమె అసలు మంచిది కాదు, సావాసం చేయకు అన్నాను అనుకో, ఆమె కూడా కొంచెం నెగిటివ్గా ఆలోచించి కరెక్టేలే పాస్టర్ గారు ఎందుకు చెప్తారు, ఆయన ఊరకనే చెప్పడు కదా అని సహజంగా అనుకుంటాను. ఇప్పుడు ఈమె మీద ఆమెకు చెప్పడం వల్ల, లేదా అతని మీద అతనికి చెప్పడం వల్ల వాడి దృష్టిలో వాడు బ్యాడ్ అవుతాడు, ఆమె దృష్టిలో ఆమె చెడవుతుంది. దేవుని దృష్టిలో ఎవడు చెడవుతాడు చెప్పు? నేను కదా, నేను అవుతా. ఎందుకు? నేనే అవుతా. దేవుని ప్రేమకు మనుష్యుల ప్రేమకు అంత వ్యత్యాసం ఉంది. ఒకవేళ నువ్వు ఇంకొక వ్యక్తిని విమర్శిస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. కారణం ఏంటిది? ఇంకొక సేవకుని విమర్శిస్తే, నిన్న మొన్న వీడియోలో చూసారా, ఒక పాస్టర్ గారి దగ్గర 2,27,00,000 ఎంతో అమౌంట్ దొరికింది తెలుసా? నేనన్నా జోక్స్తో, మన మీద కూడా పోలీసులు రైడ్ చేయాలి ఒకసారి, మన మీద కూడా పోలీసులు రైడ్ చేయాలా ఒకసారి. అట్ట ఓపెన్ చేసి లాకర్ తీయగానే ఇంత కట్ అవుతుంది, 10 రూపాయలు చినిగిపోయి. అర్థమైందా? చినిగిపోయి బ్యాంకులో తీసుకొని చల్లని ఇంత రాగానే వాళ్ళు కూడా వచ్చి, అమ్మా ఎందుకు ఇట్టాడు యాత్ర పాపం అనవసరంగా, ఈ తప్పి ఏమీ దొరకలేదు ఆయన దగ్గర అని మీకన్నా చెబుతారేమో మట్టన్నా. మనుషుల యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది? స్వార్థముతో కూడినది, డంబముతో కూడినది, అబద్ధముతో కూడినది. ఇంకొక విషయం చెప్తున్నా మీకు, దేవుని యొక్క ప్రేమ యొక్క విలువ చెప్తా మీకు. యూదా ఇస్కరియోతును గురించి యేసు ప్రభు మాట్లాడుతూ పేరు ఎత్తకుండా, మీలో ఒకడు నన్ను చెరకప్ప చెప్పబోతున్నాడు అనగానే పేతురు ఇమ్మీడియట్లీగా తీసి, ఎవడు తండ్రి చెప్పు, వాడిని వేసేస్తా అనగానే, అరే వాడిని కానీ నువ్వు వేసి పడేస్తే మనం అందరూ సంతోషంగా ఉండొచ్చు, ఇంకా యాడికి పడితే అడిగి తిరగొచ్చు మనం అన్నాడా? మరేమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? అదే మనమైతే ఏం చేస్తామంటే, ఆంటీ అల్లవాడు నన్ను చెరకప్ప చెప్పబోతున్నాడు కాబట్టి వాడు రాబోతున్నాడు, వాడి సంగతి ఎందుకు తేల్చండి మీరు
అనగానే వాడు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతాడో రౌండ్ అప్ చేసరికి ఫుల్గా తనండి వాడిని. ఇంకెట్ట తనాలంటే వాడు ఇంకా జీవితంలో ఊరిని అప్పచెప్పకూడదు. అది మన ప్రేమ. యేసయ్య ప్రేమ ఏమన్నాడు? పేతురుని గద్దించి సాతానా నా వెనకకు పో అన్నాడు. అంటే మనుష్యుల ప్రేమకు దేవుని ప్రేమకు ఉన్న వ్యత్యాసం చూసారా? మనుష్యుల యొక్క ఆలోచనకు దేవుని ఆలోచనకు ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు గమనించావా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కారణం ఏంటిది? అబ్రహాము దేవునిని ప్రేమించాడు కాబట్టి దేవుణ్ణి నమ్మగలిగాడు. అబ్రహాము దేవునిని ప్రేమించాడు కాబట్టి దేవుణ్ణి గుడ్డిగా నమ్మాడు. గుడ్డిగా మోరియా పర్వతానికి కుమారుని తీసుకొని వెళ్ళాడు బలిగా అర్పించడానికి. ఆ మధ్య గ్యాప్ లో అబ్రహాము వయస్సులో పెరిగాడు, అబ్రహాము ఆశీర్వాదంలో పెరిగాడు, అబ్రహాము అన్ని విషయంలో ఎదిగాడు. కానీ అబ్రహాము దేవునికి మధ్య ప్రేమలో ఎక్కడ కూడా వ్యత్యాసము చూపించలేదు. అయ్యా కుమారుని ఇచ్చావు కదా, చాలా సంతోషంగా ఉంది, ఇక మంచిది, ఇక ఇక్కడి నుంచి నా లైఫ్ నేను బ్రతుకుతా సంతోషంగా ఉంటాను అన్నాడా? అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడు అవ్వగలిగాడు. అందుకనే అబ్రహామును దేవుడు అంతగా ప్రేమించడానికి గల కారణం, అబ్రహాము నా స్నేహితుడు. దేవుడు చెప్తున్నాడు, ఈ మాట ఎవడో చెప్తున్నది కాదు. అంత ధైర్యముగా చెప్పగలుగుతున్నాడంటే కారణం ఏంటిది? అతడు దేవునిని ప్రేమించాడు, అతడు దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. ఒకవేళ దేవునిని ప్రేమించిన వ్యక్తి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాడు. దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఉంటుందంట. తెలుసా? నీ భూఫలము దీవించబడుతుంది, నీ దుక్కిటెద్దులు దీవించబడతాయి, నీ పశువుల మందలు మేకలు మందలు దీవించబడతాయి, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీవు బయటకు వెళ్తే దీవించబడతావు, లోపలికి వస్తే దీవించబడతావు. నీవు ఒక్క దిక్కు నుంచి శత్రువు నీ మీదకి వస్తే 7 దిక్కుల నుంచి దేవుడు తరుముతాడట. ఎప్పుడు? ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలకు అయిపోయింది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి ఒక ఉదాహరణ ఉంది, ఒక సాదృశ్యం ఉంది. ఈ 15-20 సంవత్సరాల్లో ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది అడ్రస్ లేకుండా పోయారు. కానీ క్రమక్రమముగా దేవుడు నిన్ను ఆశీర్వదించుకుంటూ పైకి తీసుకుని వచ్చాడంటే దానికి అర్థము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన ఒకవేళ నిన్ను ప్రేమించకపోతే మనుష్యులు విడిచిపెట్టినట్లుగా నిన్ను మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ప్రియ దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, దేవుని ప్రేమ నుంచి నిన్ను ఏది విడదీస్తుంది? అసలు నువ్వు నిజముగా దేవునిని ప్రేమిస్తే, నిజముగా నువ్వు హృదయానుసారముగా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో దేవునిని ప్రేమిస్తే కరువైన, ఖడ్గమైన, నష్టమైన, నిందలైన దేవునిని నీవు విడిచిపెట్టవు. ఆశీర్వాదం అంతా కూడా కొట్టుకొని పోతే నువ్వు చెప్తావా ఏమని? నా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు చెప్పగలవా నువ్వు? అందుకనే దేవుడు ఒక మాట అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతనిని నేను తప్పించదను అంటాడు. ఈరోజు దేవుడు నిన్ను పరలోక సంబంధమైన ప్రేమతో ప్రేమిస్తుంటే నువ్వు కూడా దేవునిని పరలోక సంబంధమైన ప్రేమతోనే ప్రేమిస్తున్నావా? ఆయన ఏ విధముగా నిన్ను ప్రేమిస్తే నువ్వు అట్లనే ప్రేమిస్తున్నావా? చెప్పండి, అదే ప్రేమ నీకు ఉందా? ఆయన నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడో నువ్వు ఆయన అట్లా ప్రేమించగలగాలి. ఈరోజు నువ్వు ఎట్లా ప్రేమిస్తావు దేవుని? ఏ విధంగా ప్రేమిస్తావు? నీకు నచ్చినట్లు ప్రేమిస్తావు, నీకు నచ్చిన విధముగా దేవునితో గడుపుతావు. నీకు నచ్చితే వస్తావు, నీకు నచ్చకపోతే రావు. మనకు నచ్చితే ప్రార్థన చేస్తాం, మనకు నచ్చకపోతే చెయ్యం.
దేవుని మీద నువ్వు ప్రేమ ఉన్న వ్యక్తివైతే అబ్రహాము దేవునితో క్షణము మాట్లాడినట్లు నీవు దేవునితో అనుదినము మాట్లాడుతూ నేను నడిపిస్తాడు దేవుడు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, లేదా నువ్వు దేవునిని ప్రేమిస్తున్నావు అంటే, అబ్రహాం అన్నాడు పిలవగానే సైలెంట్గా మొత్తాన్ని పట్టుకున్నాడు. అర్థమైందా? సైలెంట్గా మొత్తాన్ని పట్టుకున్నాడు. సొంత ఆప్షన్ అనేది చూసుకోలేదు, స్వచిత్తం అనేది చూసుకోలేదు. ఇంకా మీకు ఒక విషయం చెప్పనా? అబ్రహాము లోతు వారిద్దరి మధ్యలో కొద్దిగా ఎడబాటు వచ్చినప్పుడు అబ్రహాము ఆజ్ఞాపించాడా, నువ్వు ఆ దేశానికి వెళ్ళు, అటెళ్ళు ఇటెళ్ళు అని చెప్పాడా? ఆప్షన్ ఇచ్చాడంతే. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తాను, పడమరకి వెళ్తే నేను తూర్పుకి వెళ్తాను. నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తాను. నీ ఆప్షన్ అది, నీ ఇష్టం. నేనుగా బలవంత పెట్టను, ఎటు వెళ్ళమని బలవంత పెట్టను. ఆ అడిగినప్పుడు లోతు ఏమైనా, అదేంటయ్యా అట్లా మాట్లాడతావు, నువ్వు నాకు బంధువా, ఇవన్నీ కాదు, ఇవన్నీ ఒక తండ్రి సమానులవా, ఇవన్నీ పక్కన పెడితే ప్రారంభం నుంచి మన ఇద్దరము కలిసి వచ్చాం, ప్రారంభం నుంచి మనం ఒక దగ్గర బ్రతికాం, ప్రారంభం నుంచి ఒకే జీవితం జీవించాం. ఈరోజు పని వాళ్ళ దగ్గర ఇద్దరికి డిస్టర్బెన్సెస్ వచ్చింది, నన్ను విడిచిపెట్టి పొమ్మంటావా? అసలు నువ్వు ఆ మాట అనొచ్చా? ఎందుకంటున్నావు నువ్వు ఆ మాట అని అన్నాడా? అనలేదు. డైరెక్ట్గా మంచి ప్రాంతాన్ని చూసుకున్నాడు, సొదొమ గొమొర ప్రాంతాన్ని. అక్కడ పచ్చిక కనపడింది, బాగుంది, అన్ని సమృద్ధిగా ఉంటాయి అనుకున్నాడు. అన్నీ ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు అక్కడ లేరు, లోకాన్ని ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన కుటుంబం కొలాప్స్ అయిపోయింది, పిల్లలు కొలాప్స్ అయిపోయారు, ఆశీర్వాదం పోయింది. అప్పుడు దాకా అసలు వారు గొడవలు వచ్చిందే స్థలం లేక. అలాంటిది ఈరోజు ఖాళీ అయిపోయి ఎంటీ హ్యాండ్స్తో ఒక్కడు బయటకు వచ్చాడు. కారణం ఏంటిది? దేవుని ప్రేమ నుంచి ఒక వ్యక్తి దూరం అయిపోయాడు. అబ్రహాముతో ఉంటే దేవుని గైడెన్స్ ఎట్లా ఉంటుందో లోతు చూసేవాడు, అబ్రహాముతో ఉంటే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో లోతు చూసేవాడు. కానీ ఈరోజు అవేమి లోతు జీవితంలో లేకపోవడానికి కారణం దేవుని ప్రేమను కోల్పోయాడు. తెలుసండి, దేవుని ప్రేమను కోల్పోయాడట. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఒక మాట ఏంటిదంటే, నువ్వు దేవునిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నావా? అర్థమైందా? నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటావా? ఒకవేళ నువ్వు దేవునిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తావు. ఒకవేళ దేవునిని నువ్వు ప్రేమిస్తే అది కరువైనా, ఖడ్గమైనా, శ్రమలైనా, నిందలైనా, బాధలైనా, ఏదైనా సరే యేసుతో పాటు కలిసి నువ్వు నడవడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు. అవేమి ఆలోచించలేదు అబ్రహాము. అరే, కొత్త ప్రదేశానికి వెళ్ళాలి, నేను నా భార్య, లోతు తన భార్య మాత్రమే ఉన్నారు. ఒకవేళ వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, వెళ్తే ఏమైపోతామో తెలియదు, ఆ భాష మనకు రాదు, ఆ మనుషులు ఎలాంటి వాళ్ళో తెలియదు. అసలు దేవుడు పిలుస్తున్నాడు బ్రహ్మపరిచే ఆత్మ మాకు అని కూడా ఆలోచించలేదు. దేవుడు పిలిచాడు, ఇమ్మీడియట్లీగా సర్దుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు పేతురుని అడిగినట్లుగా దేవుడిని అడుగుతున్నాడు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవునిని ప్రేమించగలుగుతున్నావా? ఏ విధంగా ప్రేమిస్తున్నావు? మార్కు సువార్తలో ఒక మాట ఉంది. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం ఒకసారి మనం చదివితే, నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను, చాలు చాలా ఆపండి. హృదయముతో అన్నాడా, పూర్ణ హృదయంతో అన్నాడా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో. అన్నిట్లోనూ కూడా కంప్లీట్నెస్ అనేది ఉంది. అర్థమైందా? సగం సగం వద్దు. నేను సగం ఆరాధిస్తాను, సగము బలం దేవునికి ఇస్తాను, సగము వివేకముతో దేవుణ్ణి ప్రేమిస్తాను, సగం ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తాను కాదు, పూర్ణ ఆత్మతో దేవునిని ప్రేమించు. నువ్వు ఎప్పుడైతే దేవునిని ప్రేమిస్తావో
సంపూర్ణముగా ఎప్పుడైతే నువ్వు ప్రభువును ప్రేమిస్తావో, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనము నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తావు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పేతురుని పిలిచినట్లుగా 3 సార్లు స్వయంగా పిలిచి అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, అయ్యా నేను ప్రేమిస్తున్నాను లేదు నీకే తెలుసు నాయన. పేతురు సమాధానం దేవుడికే విడిచిపెట్టాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదు నీకే తెలుసు. ఈరోజు మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఎంతగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు ఎక్కడుండే వాళ్ళం, ఇప్పుడు ఎక్కడికి దేవుడు తీసుకుని కూర్చోబెట్టాడు మనల్ని. ఒకప్పుడు ఎంత దీనస్థితిలో ఉండేవాళ్ళం, ఈరోజు దేవుడు ఎంత గొప్ప స్థితి ఇచ్చాడు. ఇవన్నీ మనము అనుభవిస్తూ కూడా అయ్యా నేను ప్రేమిస్తాను ఎంతవరకు అంటే, బైబుల్ పట్టుకొని మందిరానికి వెళ్ళేదాకే నేను నిన్ను ప్రేమిస్తాను, నన్ను నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ప్రేమిస్తాను, నా పట్ల నువ్వు కృప చూపిస్తేనే ప్రేమిస్తాను, నాకు ఆరోగ్యం ఇస్తేనే ప్రేమిస్తాను, నన్ను అభివృద్ధి చేస్తేనే ప్రేమిస్తాను. ఇవేమీ కానీ లేకపోయాను నేను నిన్ను ప్రేమించలేను అన్ను చెప్తావా? చెప్తే నిజంగా చెప్తున్నా, మనంత దౌర్భాగ్యులు ఇంకొకరుండరు, మనంత కృతజ్ఞతాహీనులు ఇంకొకరుండరు. ఇందాక మీకు చెప్పాను, 20 సంవత్సరాల క్రితం ఏ శాపం అనుభవించావో ఈరోజు దాన్ని కొట్టివేసి దేవుడు సంపూర్ణమైన తన కృపనిచ్చి, అర్థమైందా, మనకు నచ్చింది తినగలుగుతున్నాం, నచ్చినట్లు ఉండగలుగుతున్నాం, నచ్చిన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. అంత గొప్ప కృపనిస్తే ఈరోజు నువ్వు లోక సంబంధమైన ప్రేమతో, దేవుని కానీ డంబమైన ప్రేమతో, అబద్ధమైన ప్రేమతో కానీ నువ్వు ప్రేమించావా? ఏదో ఒక దినాన లోతు పడిపోయినట్లుగా పడిపోతాం. ఏదో ఒక దినాన లోతు కుటుంబం పాడైపోయినట్లుగా మన కుటుంబాలు పాడైపోతాయి. కానీ నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుడిని ప్రేమించు. ఆ ద్వితీయోపదేశకాండంలోన 28వ అధ్యాయంలో ప్రతి ఆశీర్వాదము ప్రభువు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ వందనాలు.